అధ్యక్ష, ఇప్పుడు సపోజ్ ఒక లేఅవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్, ఆ కాలువ కట్ట, ఆ తర్వాత బఫర్, ఇది ఉండే చట్టం అధ్యక్ష. అసలు కాలువలే పూర్తి చేసేసి లేఅవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు ఉండేవాళ్ళు దేనికోసం? రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. జాఫ్సాబ్ కెనాల్, కోడూరు కాలువ, లేబూర్ కాలువ, వరిగొండ పంచాయతీ, రావురువారి కండ్రిగా 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెమడుగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన, నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ, ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే, ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 ఏకర్స్, 2 ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు. అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి భవిష్యత్ తరాల దిశ. నేననేది భవిష్యత్. ఒక పక్కన రైతులు, రైతు బిడ్డల భవిష్యత్తు, ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం 10% కూడా వదలకుండా, గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను అధ్యక్ష. అందుకని ఇప్పుడు ఆడ పొట్టేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోయేసేసి వేరే ఒక ఊర్లో కాలువ పూర్తి చేసేసినారు. మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు. వాటి మీద నేనేమంటానంటే, ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి, ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే ద అఫిషియల్స్ విల్ బి రెస్పాన్సిబుల్. ఎవరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉందని దిశ. దీంట్లో నేనేమంటానంటే, బోత్ ఇరిగేషన్, రెవెన్యూ అండ్ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో, మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే, అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టేళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులు ఏదైతే ఉందో, మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం తొడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ, ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మలక్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో,
అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్ షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలు ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష.